హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను ఈ నెల 16, 17, 18 తేదీల్లో విడుదల చేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే అధికారికంగా ప్రకటించారనమాట. అయితే ఈ పథకానికి సంబంధించి ఇక్కడ చాలా మందికి కూడా స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటున్నప్పుడు వారి యొక్క వివరాలు అనేటివి రావడం లేదని చెప్తున్నారు. అలానే కొంతమందికి అన్సాటిస్ఫైడ్ అనేది రావడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా తల్లికి వందనం పథకానికి సంబంధించి పిన్ టు పిన్ చెప్తాను. అంటే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ ఏ విధంగా చేసుకోవాలి, అందులో అన్సాటిస్ఫైడ్ వస్తే ఏం చేయాలనేది చెప్తాను. వీటితో పాటుగా ఈ పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు, అంటే ఎలిజిబుల్ లిస్టు, ఇన్ఎలిజిబుల్ లిస్టు రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ఆ లిస్టు ఎప్పుడు వస్తుంది అనేది చెప్తాను. వీటితో పాటుగా డబ్బులు అనేటివి మన ఖాతాలకు చేరాలంటే మన యొక్క బ్యాంకుకి సంబంధించిన కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటిని ఏ విధంగా సాటిస్ఫైడ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇక్కడ మీకు సమాచారం ఆల్మోస్ట్ అన్నిటికీ గురించి తెలిసి ఉండొచ్చు. అంటే నేను చెప్పేటువంటి టాపిక్ తెలిసి ఉండొచ్చు అనమాట. తెలిసిన వాళ్ళు జస్ట్ వీడియోని లైక్ చేసి వెళ్ళిపోండి. తెలియనటువంటి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా మీరు ఈ సంవత్సరమే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయ్యారనుకోండి, మీరు ఈ వీడియోని చూడండి. మీకు క్లియర్గా మీ డబ్బులు అనేవి సేఫ్గా మీ ఖాతాలకు పడే విధంగా ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్స్ కొరకు చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందే చెప్తున్నాను. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ చెక్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ చెక్ అనేది చేసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. దాన్ని ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది వెబ్సైట్ది. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇవ్వండి. స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఒకవేళ తల్లి లేదనుకోండి, తండ్రి ఉంటారు కదా, వారి యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి. లేదా ఇద్దరు లేకపోతే గార్డియన్గా ఎవరినైతే పెట్టుంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత స్కీమ్ టైప్ నందు తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ వచ్చేసి 2026, 27 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇలా మీకు ఓటీపీ సెండ్ అని మీకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ టు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మీరు ఓకే క్లిక్ చేయండి. ఆధార్కి రిజిస్టర్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఈ క్యాప్చా బాక్స్లో వేసేసి తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా మీ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిజన్ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. తర్వాత స్కీమ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేర్లన్నీ కూడా మీరు కరెక్ట్గా చూసుకోండి, మీ పేర్లే కాదా అనేది. నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా వస్తాయి, వాటి యొక్క వివరాలు కూడా చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత కొంచెం కిందకి వెళ్ళినట్లయితే స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాల్కులేటర్ అని ఉంటుంది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే వ్యాలిడేషన్ స్టేటస్ అన్నింటినీ కూడా సాటిస్ఫైడ్ చేసి ఉండాలి. ఇక్కడ అన్ని కూడా మనకు 1, 2, 3, 6, 7 పారామీటర్స్ అయితే ఇచ్చారు ఫీల్డ్స్. ఈ 7 పారామీటర్స్ని అయితే మీరు సాటిస్ఫైడ్ చేసి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అనే వాళ్ళు ఉండకూడదు మన ఇంట్లో. అదేవిధంగా డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ అంటే పొలం విషయంలో లిమిట్ అనేది ఉంటుంది. దాన్ని కూడా సాటిస్ఫైడ్ చేయాలి. ఎనర్జీ యూనిట్స్ అంటే మనకు విద్యుత్ వినియోగానికి సంబంధించి కూడా సాటిస్ఫైడ్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ 4 వీలర్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ప్రాపర్టీ అంటే పట్టణ ప్రాంతాల్లో మీకు స్క్వేర్ ఫీట్స్ అనేవి 1000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలన్నమాట స్థలం అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ కేటగిరీ, ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. ప్రస్తుతానికి ఈ 7 పారామీటర్స్ అనేవి సాటిస్ఫైడ్ చేసినటువంటి వాళ్ళకి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వస్తుందని చెప్పి సమాచారం. అయితే ఇక్కడ కొంతమందికి కూడా ఏ విధంగా వస్తున్నాయంటే ఎనర్జీ లిస్ట్లో వచ్చేసి అన్సాటిస్ఫైడ్ పడుతుంది. అలానే ఈ యొక్క అర్బన్ ప్రాపర్టీలో అన్సాటిస్ఫైడ్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ కేటగిరీలో అన్సాటిస్ఫైడ్ పడుంది అనుకోండి. ఇక్కడ మీకు అన్సాటిస్ఫైడ్ అనే దాని కింద మీకు కండిషన్ ఇస్తారనమాట, ఎందుకు అన్సాటిస్ఫైడ్ అయింది అనేది. దాన్ని చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు దీనికి సాటిస్ఫైడ్ అవుతారు, అయినా మీరు అన్సాటిస్ఫైడ్ అనేది పడినట్లయితే వెంటనే మీరు సచివాలయంకి వెళ్ళండి. సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని మాట్లాడండి. గ్రీవెన్స్ రైజ్ చేసుకునేదానికి వాళ్ళు అవకాశం ఇస్తారు. అయితే ఇప్పుడు అన్సాటిస్ఫైడ్ పడింది, మేము గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చా అంటే ప్రస్తుతానికి అవకాశం అయితే లేదు. స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి లిస్ట్ వచ్చిన తర్వాత మనకు అవకాశం ఇస్తారు గ్రీవెన్స్ రైజ్ చేసుకునే దానికి సంబంధించి. అప్పుడు మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా? ప్రస్తుతానికైతే సాటిస్ఫైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు వచ్చేదానికి వెయిట్ చేయండి. ఇప్పుడు మనము ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మాట్లాడుకుందాం.
ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు 16వ తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయి కాబట్టి ఒక 5 days ముందుగానే లిస్ట్ అనేది రావచ్చు. మాక్సిమం 9వ తేదీ లేదా 10వ తేదీ లోపల మనకు లిస్ట్ అనేది వస్తుంది. 9, 10 తేదీలు గుర్తుపెట్టుకోండి. ఈ 2 తేదీల్లోనే మనకు లిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ లిస్ట్ కూడా ఎక్కడికి వస్తుందంటే మన సచివాలయంకే వస్తుంది. మన సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటారు కదా, సో వారి యొక్క లాగిన్కి అయితే లిస్ట్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళు డౌన్లోడ్ చేసి అక్కడ ప్రింట్ అదే మనకు బోర్డు ఉంటుంది కదా, నోటీస్ బోర్డు, దాంట్లో పెడతారు. సో అందులో మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా చూసుకోండి. ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మీకు ఎన్పిసి అనేది యాక్టివ్ ఉందా లేదా పక్కన చూపిస్తుంది. ఆ ఎన్పిసిఐ యాక్టివ్ ఉందా లేదో చూసుకోండి. ఇన్యాక్టివ్ కనుక ఉండినట్లయితే మీరు వెంటనే నెట్ సెంటర్కి వెళ్ళి ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్లో ఉన్నది కదా, దాన్ని యాక్టివ్ చేసుకోండి. ఆ యాక్టివ్ కూడా దేనికి చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఆధార్ లింక్ చేసుకొని ఉంటారో దానికి లింక్ చేసేసుకొని ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోండి. అప్పుడే మీకు సేఫ్గా మీ డబ్బులు అనేవి మీ ఖాతాలకు పడతాయి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్స్ అనేటివి డీబీటీ విధానంలో, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆధార్కి ఏదైతే అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి ఏదైతే ఎన్పిసి అనేది లింక్ అయి ఉంటుందో సో దానికే డబ్బులు అనేవి వేస్తారు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఈ యొక్క విధంగా మీకు కండిషన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నా కూడా ఇక్కడ ఎన్పిసి అనేది లింక్ లేకపోవడము, ఆధార్ లింక్ లేకపోవడం జరిగినట్లయితే డబ్బులు పడవు. సో అందుకే మీకు ఎన్పిసిఐ స్టేటస్ అనేది అప్డేట్ చేస్తారు. సో అది యాక్టివ్ చేసి పెట్టుకోండి, డబ్బులు సేఫ్గా మీ ఖాతాలకు పడతాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నప్పుడు పారామీటర్స్ అనేవి చూపిస్తాయి కదా, అన్సాటిస్ఫైడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చేస్తారనమాట. అప్పుడు గ్రీవెన్స్ రైజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఒక డాక్యుమెంట్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్ ఫిల్ చేయాలి. ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి అటాచ్మెంట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ప్రూఫ్ కింద మేము ఎలిజిబుల్ అనే దానికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మనము గ్రీవెన్స్ రైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ జరిగి మళ్ళీ విడతలో మళ్ళీ డబ్బులు అనేవి వేస్తారు. సో ఈ విధంగా గ్రీవెన్స్ రైజ్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అనేవి పడతాయండి. సో కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా మీ యొక్క డబ్బులు అనేటివి ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలకు పడాలంటే నేను చెప్పేది ఒకటే, బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ లింకు, ఎన్పిసి అనేది లింక్ అనేది చేసుకోండి. మొబైల్ లింక్ ఇంకా చేసుకోవడం మంచిది, ఎందుకంటే మీకు డబ్బులు పడినాయని చెప్పి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో లిస్ట్ మాత్రము ఈ నెల 10 కానివ్వండి, 9వ తేదీ కానివ్వండి, 11వ తేదీ కానివ్వండి, ఈ 3 తేదీలు గుర్తుపెట్టుకోండి. ఈ 3 తేదీల్లోనే లిస్ట్ వస్తుంది. నేను నెక్స్ట్ వీడియో లిస్ట్తోనే వస్తాను. సో లిస్ట్ అనేది చూపిస్తాను, మీకు లైవ్లో కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా. సో ఇదండి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ నెల 16, 17, 18 తేదీల్లో 3 తేదీల్లో అయితే డబ్బులను వరుసగా విడుదల చేసుకుంటూ వస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట. మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది జరుగుతుంది. అది జరిగిన తర్వాతనే మనకి ఈ డబ్బులు అనేది పడతాయని చెప్పి స్పష్టంగా విద్యాశాఖ మంత్రి గారు అయితే క్లియర్గా చెప్పారు. సో లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. లిస్ట్ అయితే వస్తుంది, నేను తప్పకుండా వీడియో చేసి మీకు అందరికీ తెలియజేస్తాను. ఓకేనా. సో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్గా ఉంటుంది. అలానే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తున్నాను, చెక్ చేసుకునేటువంటి లింక్. దీంతో పాటుగా మీకు వచ్చేసి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది అందుబాటులో ఉంచాను. మన ఛానల్ది టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.